గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి హోదాలో ప్రకటించినటువంటి లెక్కలు. బహుశా నేను ఎమ్మెల్యేని కాదు కాబట్టి, నేనే ప్రజాప్రతినిధిని కాదు కాబట్టి నేను అసెంబ్లీలో ఉంటే ప్రశ్నించగలను. అసెంబ్లీలో లేను కాబట్టి నేను ప్రజాక్షేత్రంలో నుంచొని ప్రశ్నిస్తున్నా. ప్రజాక్షేత్రంలో నుంచొని ప్రశ్నించేదానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, గౌరవ హోమ్ మినిస్టర్, గౌరవ ఉప ముఖ్యమంత్రి సమాధానం చెప్పి తీరాలి. ఇంత అబద్ధాలు యువతను మీరు మోసం చేస్తుంటే ఎవరిని మోసం చేస్తున్నారు? మీరు మీ కన్ను మీరే పూడ్చుకుంటున్నారన్న విషయం గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడేటువంటి మాటలు ఎవరికన్నో పొడవటంలా. నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఒక పక్క అబద్ధాలు, ఒక పక్క రాష్ట్ర ఖజానా దుబారా, ఇంకో పక్క రాష్ట్రంలో ప్రమాదాలు జరుగుతున్న, ప్రజలు బాధలు పడి, కష్టాలు పడి, కన్నీళ్లు పడి, అన్నమో రామచంద్ర ప్రాణమో రామచంద్ర అని అల్లాడుతుంటే మీకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, పాటలు, వినోదాల వస్తా. నేను వెళ్ళి వన్ బై వన్ వస్తాయి. ఈరోజు ఒక అందమైన అబద్ధంతో ప్రెస్ మీట్ మొదలు పెట్టాలి కాబట్టి ఈ అందమైన అబద్ధంతోనే ఈ ప్రెస్ మీట్ మొదలు పెడతా. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంది ప్రజలు కూడా 5.5 కోట్ల మంది ప్రజలు కూడా, వారి బిడ్డలు కూడా ఈ మెసేజ్ని ప్రతి ఒక్క ఇంట, ప్రతి ఒక్క మొబైల్లో చూసి తీరాల్సిందే. ఈరోజు నేను చదివే మెసేజ్ అంటే, భారతదేశంలో 45 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ఒక రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ దేశానికి ఉప ప్రధాని కావాలి అనుకుంటున్నటువంటి ఒక పరిణతి చెందినటువంటి ఒక రాజకీయ నాయకులు, ఇంచుమించుగా 16-17 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసిన అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఒక గౌరవనీయులైనటువంటి ఒక ముఖ్యమంత్రి, 75 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి వయసు కలిగినటువంటి ఒక పరిణతి చెందిన ముఖ్యమంత్రి మాట్లాడే మాటలకి, చేతలకి ఎంత తేడా ఉంటుంది, ఎంత అబద్ధాల పుట్ట. కళ్ళు మూసి కన్ను తెరిసేలోపు అబద్ధాలు ఆడగలిగి, ఇన్ని అబద్ధాలతో మనం ఎంతకాలం బతికామంటే 100 సంవత్సరాలు బతికిన ఉపయోగం ఏముంది? మన జీవితంలో అబద్ధాలు పుట్ట తప్ప వెనక్కి తిరిగి చూసుకుంటే చెప్పుకోవడానికి చరిత్ర లేకపోతే ఇంకా ఏముంది గర్వకారణం అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి లేదా? నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి ప్రసంగం రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి వినాలి. అధ్యక్ష, ఈరోజు ఈ ప్రభుత్వం ప్రోయాక్టివ్గా తీసుకున్న తర్వాత మీరు చూస్తే ఒక్క ఎంఎస్ఎంఈలో 2,48,906 మందికి ఉద్యోగాలు వచ్చాయి. స్కిల్ డెవలప్మెంట్ ఇంటర్వెన్షన్ పెట్టి జాబ్ ఫేర్స్ పెడితే 1,46,627 మందికి వచ్చాయి. ఇండస్ట్రీ 95,174 మందికి వచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్ 64,035 మందికి వచ్చాయి. అదే మరి గవర్నమెంట్ జాబ్ క్రియేషన్ లో ఇప్పటి వరకు మెగా డిఎస్సి గానీ, పోలీస్ కానిస్టేబుల్స్ గానీ, మిగిలినటన్ని చూస్తే 30,598 ఉద్యోగాలు గవర్నమెంట్ లో ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి ఎదుర్కొంది. 20,393, ఐటీ ఎలక్ట్రానిక్స్ 13,866, టూరిజం 5,028, మైన్స్ అండ్ జియాలజీ 3,220, మొత్తం 6,28,327 మందికి ఇప్పటికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి. అధ్యక్ష, ఈరోజు ఈ ప్రభుత్వం ఎంతండి? 6,28,387 మందికి ఈ రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన జరిగింది అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారి మాటలు ఒక్కసారి రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర యువత ఒకసారి అర్థం చేసుకోమని కోరుతున్నాను. ఇది ఆన్ రికార్డ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రకటన. ఎంఎస్ఎంఈల్లో 2,49,000 ఉద్యోగాలు, స్కిల్ డెవలప్మెంట్లో 1,46,627 ఉద్యోగాలు. సార్, ఇది ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ నాకు ఇచ్చినటువంటి సమాచారం 10/2/2026. ఇక్కడ లాస్ట్లో డేట్ ఉంది చూడండి, 10/2/2026. 10/2/2026 అంటే ఎప్పటి ఇన్ఫర్మేషన్ ఇది? ఈ నెలలో మార్చి అయితే ఇది ఫిబ్రవరిలో వచ్చినటువంటి నాకు ఇన్ఫర్మేషన్. రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా ఫిబ్రవరి నెలలో తీసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగింది అని మేము ఇన్ఫర్మేషన్ అడిగితే డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చదివినటువంటి ఇన్ఫర్మేషన్
ఎవరు ఇవ్వాలి అంటే అధికారులే ఇవ్వాలి ఆయనకు కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వతహాగానే స్కిల్ డెవలప్మెంట్ నడపరు. స్కిల్ డెవలప్మెంట్ అధికారులు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అసెంబ్లీ సాక్షిగా ఇన్ఫర్మేషన్ ఈజ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్, అది రిలయబుల్ ఇన్ఫర్మేషన్. ఒక జ్యుడిషియరీ జడ్జిమెంట్కి ఎంత శాంటిటీ ఉంటుందో అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి ఈజ్ నథింగ్ బట్ అథెంటికేటెడ్ స్టేట్మెంట్. ఈ అథెంటికేటెడ్ స్టేట్మెంట్కి అధికారుల యొక్క రికార్డులకు ఎంత తేడా ఉందో చెప్తా. నేను అడిగిన ప్రశ్న ఏంటో కూడా చదివి వినిపిస్తా. ప్రొవైడ్ ఇయర్ వైజ్ డీటెయిల్స్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ దట్ వర్ ప్రామిస్డ్ టు క్రియేటెడ్ అండర్ ది జాబ్ క్రియేషన్ ప్రోగ్రామ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సూపర్ 6 ఇన్ ది ఎలక్షన్ మేనిఫెస్టో అని అడిగితే వీళ్ళు ఏమంటారంటే, ఎలక్షన్ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి సూపర్ 6 కార్యక్రమంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేది మా పరిధిలోకి రాదు, కాబట్టి మేము ఆ విషయంలో ఏ విధమైన సమాధానం చెప్పలేము అన్నారు. వెరీ గుడ్, ఎక్సలెంట్, నో ప్రాబ్లం. ఎందుకంటే ఎలక్షన్ మేనిఫెస్టో వేరు, అధికారుల యొక్క ఇన్ఫర్మేషన్ వేరు. ప్రొవైడ్ ఇయర్ వైజ్ డీటెయిల్స్ ఆఫ్ యాక్చువల్ నెంబర్ ఆఫ్ జాబ్ క్రియేటెడ్ టిల్ డేట్ అండర్ ది సెడ్ అనౌన్స్మెంట్. ఇప్పటి వరకు స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని అడిగితే వీళ్ళు ఇచ్చినటువంటి సమాధానం, ఇట్ ఈజ్ ఇన్ఫార్మ్డ్ దట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డస్ నాట్ క్రియేట్ ఎనీ జాబ్స్ ఆర్ శాంక్షన్డ్ పోస్ట్. It facilitates employment opportunities through placement support under its skill development program. To the extent information available on record, details of candidates placed through APPSC training program and job melas during April 2024. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జాబ్ మేళాలకి వెళ్ళాల్సినటువంటి ఎవరైనా విద్యార్థులు ఉంటే త్రూ వాళ్ళ ప్లేస్మెంట్ల ద్వారా వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి అని ప్లేస్మెంట్లను రికమెండ్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే వీళ్ళ దగ్గర ఉంది. ఎన్ని ఉద్యోగాలు వచ్చిన ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర లేదు. అంటే ఈ మధ్యకాలంలో డిఎస్సిలో ఒక 16,000 పోస్టులకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 7 లక్షలు 8 లక్షలు అప్లికేషన్లు వచ్చినాయి. ఈ 7 లక్షలు 8 లక్షల మంది అప్లికేషన్లు 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామనుకుంటామా? కాదు కదా. ఒక కంపెనీ ఒక చోట ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ఖాళీ ఉంది అనుకుంటే ఒక బీటెక్ కాలేజీ, ఒక బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళ దగ్గర నుంచి ఒక 30 మందినో 40 మందినో రిఫర్ చేస్తుంది ఉద్యోగాల కోసం. ఆ ఉద్యోగాల కోసం రిఫర్ చేసినప్పుడు ఆ 40 మంది 50 మంది ఉద్యోగాల కోసం వెళితే దాంట్లో ఒకరికో ఇద్దరికో ఉద్యోగం వస్తుంది. సో రిఫర్ చేసినటువంటి లక్షల మంది 1000 మంది ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు. వీళ్ళు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వీళ్ళు రిఫర్ చేసినటువంటి విద్యార్థులు జాబ్ మేళాలకు వీళ్ళు రికమెండ్ చేసింది 1,08,860 మంది. స్కిల్ హబ్స్కి రికమెండ్ చేసింది 3,985 మంది. స్కిల్ స్పోక్స్కి రికమెండ్ చేసింది 1,910 మంది. స్కిల్ ఇంటర్నేషనల్కి జాబులకి రికమెండ్ చేసింది 15 మంది. ఉమెన్ ట్రైనింగ్కి రికమెండ్ చేసింది 265 మంది. సిఆర్డిఏ స్పెషల్ ప్రాజెక్ట్కి రికమెండ్ చేసింది 13 మంది. వెరసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 1,46,000 మంది కాదు, వీళ్ళు కేవలం ఈ 1,08,660 మందిని జాబులు వీళ్ళకి ఫెసిలిటేట్ చేయండి, వీళ్ళు కూడా ట్రైనింగ్ పొందారు అని రికమెండేషన్ చేశారంట. రికమెండేషన్ చేసిన వాళ్ళని ఉద్యోగాలు వచ్చేసినాయి. జాబ్ మేళాలు జరుగుతూ ఉంటాయి, మన ఇళ్లలో కూడా మన ఊర్లో కూడా చూస్తుంటాం. 10 కంపెనీలు వరుసనే కూర్చుంటాయి. ఒక 10,000 మందో 20,000 మందో వచ్చి అప్లికేషన్లు పెడతారు. అప్లికేషన్ పెట్టిన వాళ్ళందరికీ ఉద్యోగం వచ్చేసినట్టేనా? స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను ఇదిగో అక్కడ జాబ్ మేళా జరుగుతుంది వెళ్ళండి, ఇదిగో ఇక్కడ జాబ్ మేళా జరుగుతుంది వెళ్ళండి, ఇదిగో పలానా కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళండి అంటే ఇంటర్వ్యూలకి వెళ్ళండి అని రికమెండ్ చేసిన ప్రతి ఒక్కరికి జాబ్ ఇచ్చేసినట్టే. ఇంత దుర్మార్గమైనటువంటి అబద్ధాలు ముఖ్యమంత్రి గారు, కనీసం కామన్ సెన్స్ అన్న ఉందా?